మాట్లాడు, నువ్వు అనేకులకు విరోధం అయిపోతావు. ఇలాంటి టైంలో కష్టము, కన్నీరు, ఇబ్బంది, సమస్య, ఎలివేత గురవుతున్నప్పుడు నువ్వు మానసికంగా కృంగిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సూత్రం ఒకే ఒక్కటే, చెప్పండి, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? నీకన్నా ఎలివేతకు గురయ్యాడు, నీకన్నా అవమానాలకు గురయ్యాడు, నీకన్నా ఘోరాతి ఘోరంగా సిలువ వేయబడ్డాడు, నీకంత దారుణాతి దారుణంగా హేళనకు గురయ్యాడు, తల్లికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, సహవాసానికి దూరం అయ్యాడు, స్నేహితులకు దూరం అయ్యాడు, అన్యాయంగా అమ్మబడ్డాడు. అందరూ చూస్తుండగా నగ్నంగా అర్ధనగ్నంగా ఏలాడదీసి చంపేశారు ఆయన్ని. ఆయనను జ్ఞాపకం చేసుకో. శిలువ మీద ఆయనకి జరిగిన ఘోరాన్ని జ్ఞాపకం చేసుకో. నీ అప్పులు, నీ తిప్పలు, నీ బాధలు, నీ రోగాలు, నీ సమస్యలు నిన్ను ఏది కృంగ చేస్తున్నా ఒకటే చెయ్యి, ఆయనను జ్ఞాపకం చేసుకో. కృంగిపో. నేను మరి చెప్తాను, నువ్వు కృంగిపో. నీకంతా వ్యతిరేకమైపోయినా, నీకు రోగాలు ఇబ్బందులు అయిపోయినా, నువ్వు అప్పుల పాలైపోయినా, ఒంటరి అయిపోయినా ఏం కాదు, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఒక్క పౌలుని తీసుకెళ్లి జైల్లో పడేసినంత ధైర్యంగా నువ్వు ఎట్టా ఉండగలగవయ్యా అని అడిగితే పౌలు అన్నాడు, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను, బ్రతికితే ఆయన కోసమే బతుకుతాను. చెప్పండి, చనిపోతే ఆయన కోసమే చనిపోతాను. ఇప్పుడు బాగానండి, ఒక సంఘము, ఒక సగటు క్రైస్తవుడు, ఒక శిష్యుడు ఎప్పుడు వాడు స్ట్రాంగ్ ఉండాలి చెప్పనా? ప్రతిసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని చెప్పండి? మనకు అయ్యి జ్ఞాపకం ఉండదు. మనకి ఏం జ్ఞాపకం ఉంటుంది చెప్పనా? ఈరోజు 20 నిమిషాలు ఎక్కువ చెప్పారే, ఇది జ్ఞాపకం మనకి.